పల్లెటూళ్ళలోనే కాకుండా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీకిరణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని స్థాపించిన శ్రీను గారు అయితే మన ముందు ఉన్నారు. ఒకసారి ఏంటి ఈయన ప్రధానంగా ఇక్కడ ఈ స్కూల్ని స్థాపించడానికి గల కారణం ఏంటనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ శ్రీను గారు నమస్తే అండి. సార్ ఇప్పుడు మనకి ఇక్కడ అంటే ఈ కార్పొరేట్ స్థాయి స్కూళ్ళు అన్నీ కూడా ఎక్కడెక్కడో సిటీస్లో ఉంటుంటాయి. అలాంటిది మీరు ఈ పల్లెటూళ్ళలో ఇక్కడ స్థాపించడానికి గల కారణం ఏంటి సార్? ముందుగా ఎన్ఎస్టీవీ మేనేజ్మెంట్ వారికి, శివాజీ గారికి ధన్యవాదాలండి. ఎందుకంటే మీకు ఈ రకమైనటువంటి అవేర్నెస్ తేవాలి అనేటువంటి ఆలోచన రావడం ఒక నిజంగా ఒక మంచి శుభసూచకం అండి. ఎందుకంటే ఫస్ట్ స్కూల్, మీరు అడిగిన క్వశ్చన్కి స్కూల్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది, గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా మన సొసైటీలో మార్పు రావాలంటే ఒక్క స్కూల్ ద్వారా మాత్రమే జరుగుతుందండి. మిగతా విషయాలు దేంట్లో జరగదు. ఎందుకంటే ఒక రైతు ఎలాగైతే ఒక పంటని, విత్తనాన్ని వేసి మంచి క్రాప్ని ఎలాగైతే చేయగలడో, ఒక టీచరు ఒక మంచి స్టూడెంట్ని ఇస్తే వాడిని సొసైటీకి ఉపయోగపడే విధంగా తయారు చేయగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయి అతనికి. సో నేను ఒక సొసైటీని నిర్మించాలి, నా ద్వారా నా గైడెన్స్లో వెళ్ళిన పిల్లలు సొసైటీలో మంచి విద్యార్థులు అయ్యి, మంచి ప్రయోజకులు అయ్యి సొసైటీకి సర్వీస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను స్కూల్ని నా వృత్తిగా ఎన్నుకున్నాను, టీచర్ని ఒక వృత్తిగా ఎన్నుకున్నాను. దాని ద్వారా నేను ఒక్కడి ద్వారా కాకుండా నాతో పాటు ఒక 10 మంది పనిచేస్తే కొంచెం ఇంకా దానికి ప్రోత్సహించినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి స్కూల్ ప్రారంభించడం జరిగిందండి. రైట్ సార్. ఇప్పుడు మన స్కూల్కి నామకరణం చేశారు కదా శ్రీకిరణ్ అని, ఆ బిరుదు ఎవరిది? యాక్చువల్గా ఇది నాది లవ్ మ్యారేజ్ అండి. యాక్చువల్గా మా మిసెస్ పేరు కిరణ్మయి, నా పేరు శ్రీనివాస్. సో మేము పెళ్ళికి ముందే మేము 2008లో నా మ్యారేజ్ అయింది. నేను 2008కి ముందు మేము అనుకున్నాం, రాజమండ్రిలో నాకు ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేది, అక్కడ ఇన్స్టిట్యూషన్ రన్ చేసేవాడిని. సో అప్పుడు మేము ఇద్దరం అనుకున్నాం, మన ఫ్యూచర్లో మన పెళ్ళి అయిన తర్వాత మన ఇద్దరి పేరుతో ఒక విద్యా వ్యవస్థని నిర్మించి దాని ద్వారా మనం సర్వీస్ ఇవ్వాలి సొసైటీకి ఉద్దేశంతో నా పేరులో ఉన్నటువంటి శ్రీని, కిరణ్మయిలో ఉన్నటువంటి కిరణ్ని తీసుకొచ్చి శ్రీకిరణ్ అని పెట్టి నామకరణం చేయడం జరిగిందండి. అదే సార్, ఇప్పుడు ఇవి స్కూల్స్ ఈ కార్పొరేట్ స్థాయిలో విద్యను ఎక్కువ శాతం మనకి పట్టణాల్లోనే చూస్తుంటాం. అసలు ఈ జగ్గంపేట నియోజకవర్గం అనేది అంటే ఇక్కడ మీరు పెట్టిన ఈ తాళూరు గ్రామం పక్కా పల్లెటూరు. అంటే అంతా ఎక్కడికక్కడే మీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ప్లేస్లో కాకుండా ఇక్కడ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్? దానికి ముఖ్య ఉద్దేశం ఏం కాదండి, నేను కూడా పల్లెటూరులోనే పుట్టాను. గండేపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. సో నేను గండేపల్లిలో 10th పాస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ టు డిగ్రీ నేను పెద్దాపురం ఎంఆర్ కాలేజీలో చదువుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ నేను నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో చేయడం జరిగింది. తర్వాత ఎంఎస్సి జువాలజీ వచ్చేసి నన్న యూనివర్సిటీ రాజమండ్రిలో చేయడం జరిగింది. అలాగే బిఎడ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ కొవ్వూరు కాలేజీలో చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే సిటీస్లో అన్ని వనరులు సౌఖ్యంగా ఉంటాయండి. అందరికి కూడా సిటీలో ఉన్న వాళ్ళకి అన్నీ అనుకూలంగా ఉంటాయి. అది ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ పరంగా కానీ, లేదంటే ఇంకా ఫెసిలిటీస్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వేరే పల్లెటూరుకి వచ్చేసరికి అన్నీ అవైలబుల్గా ఉండవు. వీళ్ళు ఏంటంటే కొంతమంది, చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న రిలేషన్స్లో చూశాను నేను, చాలామంది పల్లెటూరు నుంచి సిటీస్కి షిఫ్ట్ అయిపోయి ఇక్కడ ఉన్న సౌకర్యాలను వదులుకొని చిన్న రూమ్ తీసుకొని పిల్లల కోసం అక్కడ చదివించేటువంటి ఏర్పాట్లు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి వాటిని మనం బ్రేక్ చేసి ఒక పల్లెటూరులోనే మనం అలాంటి విద్యను ఎందుకు అందించలేము అలాంటి సంకల్పంతో మనం ఇక్కడ తాళూరులో స్టార్ట్ చేయడం జరిగింది, నీలదరపేటలో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఏంటంటే మాకున్న ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్తో మేము ఈ 15 సంవత్సరాలు దీన్ని లీడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక సమయం వచ్చింది, తప్పదు, మనం అనుకున్న టార్గెట్ చేయాలనుకున్నప్పుడు కొద్దిగా లైఫ్లో ఒక రిస్క్ చేయాలి, తప్పదు. సో అందులో భాగంగా ఇప్పుడు శ్రీకిరణ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ని శ్రీకిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్గా మార్పు చేసి నీలదరపేట నుంచి తాళూరుకి మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. రైట్ సార్. స్కూల్ పరంగా ఓకే, స్కూల్ విధానం అంతా ఓకే, మీరు ఏం చేసుకుంటున్నారు, ఇది ఒక విధంగా పర్లేదు. అంటే చాలా స్థాయిలో ఇప్పుడు చాలా వరకు కూడా మన ఎక్కడికక్కడే చూసుకుంటే స్కూళ్ళకు సంబంధించిన బస్సులు, వెహికల్స్ ఉంటాయి కదా సార్, అవి మొత్తం అంటే దుర్భరమైన పరిస్థితుల్లో కనీసం పిల్లలు కూర్చోవడానికి సీట్లు కూడా కనీసం సీట్లు చిరిగిపోయి, అది ఒక బండి ఏదైతే బస్సు ఉందో ఆ బస్సు వాళ్ళు ఇంటికి చేర్చే క్రమంలో కూడా 1-2 సార్లు ఆగడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వెహికల్స్ని పెట్టి స్కూల్స్ చాలా వరకు రన్ చేస్తున్నారు. మరి వాటిపై మీ స్పందన ఏంటి సార్?
అంటే యాక్చువల్గా స్కూల్స్ అనేటువంటివి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో మనం అత్యధిక ప్రొడక్షన్ ఇవ్వకపోతే అటు గవర్నమెంట్ నుంచి ఇటు పేరెంట్ నుంచి పిల్లల లైఫ్ నుంచి కూడా రిస్క్ ఉండే అవకాశం ఉంది. అందువల్ల వెహికల్స్ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశం లేదండి. మనకి అది క్యాపబుల్లా కాదా, మీకు ఆ శక్తి ఉందా లేదంటే సెకండరీ పెడితే ఫస్ట్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే మేము ఏం చేసామంటే ఐసర్ నుంచి ఒక 5 కొత్త బస్సులు, ఫోర్స్ నుంచి ఒక 2 కొత్త బస్సులు, మహేంద్ర నుంచి అన్ని కొత్త వెహికల్స్ మెయింటైన్ చేస్తున్నాం మేము. ఇప్పుడు దాదాపు మనకి ఒక 8 బస్సులు 8 బస్సులు అన్ని కొత్తవే వేసామండి. 8 బస్సులు లాస్ట్ ఇయర్ ఒక 5 బస్సులు కొన్నాము, లాస్ట్ ఇయర్ ఒకటి కొన్నాము, అంతకు ముందు సంవత్సరం 2 బస్సులు కొన్నాము. సో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదండి. ఎందుకంటే పిల్లల సేఫ్టీ ఇంపార్టెంట్ కనుక, సో తల్లిదండ్రుల కోరిక మేరకు పిల్లల సేఫ్టీ మేరకు మేము ఆ రకంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సరే సార్, ఇప్పుడు మన ఈ శ్రీకరణ స్కూలు ఇప్పటి వరకు ఒక లెక్క, కానీ ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో వెళ్ళింది కాబట్టి రేపు రానున్న రోజుల్లో పిల్లలు చేరడానికి మనకు అనువుగా ఉంటుందంటారా వాళ్ళకి? 100% అండి. ఎందుకంటే అండి ఇక్కడ మేము స్కూలింగ్ అంటే విద్య అనగానే మన ఏదో 2 రెళ్ళు 4 లేదా ఏ ఫర్ యాపిల్ అని చెప్తే స్కూల్ అవ్వదండి. నా ఉద్దేశంలో స్కూల్ అంటే ఏంటంటే ఒక పిల్లవాడు 3 ఇయర్స్ 4 ఇయర్స్ కిడ్ని నేను తీసుకున్నప్పుడు వాడిని 15 ఇయర్స్ 16 ఇయర్స్ 10th పాస్ అయ్యి పంపించే లోపు ఈ స్పాన్లో బిట్వీన్ 4th ఇయర్ నుంచి 15 ఇయర్స్ స్పాన్లో మేము ఏం చేయాలంటే వాడికి లైఫ్కి ఏవైతే టూల్స్ అంటే సౌకర్యాలు వాడు బయట పని చేసుకోవడానికి బయట బ్రతకడానికి ఏవైతే టూల్స్ కావాలో అవన్నీ మేము ఇక్కడ సమకూర్చాలి వాడిని. సో దట్ ఈజ్ ఎడ్యుకేషన్. అంతేగాని మేము ఏదో చదువు చెప్పేసి మార్క్స్ ఇచ్చి పంపించేస్తే కాదండి. వాడి డిసిప్లిన్ ఉండాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, బాడీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలి, అలాగే మెంటల్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇవన్నీ సమకూర్చి మేము వాడిని నేర్చుకునేది అంత కాంపిటేటివ్ స్పిరిట్, ఎంత ఎగ్జామ్స్ పరివరణలో ఉంటారు వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే మేము అప్ టు 10th క్లాస్ వరకు వాళ్ళకి ఏం కావాలో అవి నేర్పించి పంపిస్తాం. అది ఎడ్యుకేషన్ అంటే నా దృష్టిలో. సార్, ఇప్పుడు మీరు ఇచ్చే ఎడ్యుకేషన్లో చాలా వరకు ఇప్పుడు పిల్లలు చదువుకుందామని ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అందులో సింగిల్ పేరెంట్ పిల్లలు ఉంటారు. మరి వాళ్ళకి మీరు ఏ విధంగా సహాయపడతారు? 100% అండి. ఎందుకంటే మేము స్కూల్ స్టార్ట్ చేసిన 2011 నుంచి కూడా నేను ఒక పాలసీ ఒకటి రన్ చేస్తున్నాను. కావాల్సిన మా పేరెంట్స్ కనుక్కోవచ్చు మీరు. ఎవరైతే 3 పిల్లలతో ఉన్నారో ఆ 3 పిల్లల్లో నేను లాస్ట్ కిడ్ ఎవరైతే ఉంటారో ఆ కిడ్కి నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను. ఇప్పుడు కూడా లాస్ట్ 15 ఇయర్స్ నుంచి కూడా అలాగే ఇస్తున్నాను నేను. వేరే సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు కూడా నేను ఏంటంటే వాళ్ళకి ఉన్న ఫీజులో ఒక 50% కన్సెషన్ ఇచ్చి వాళ్ళకి తక్కువ ఫీజుతో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుందండి మన స్కూల్లో. ఇప్పుడు రేపు రానున్న రోజుల్లో మన ఈ శ్రీకిరణ్ స్కూల్ని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకువెళ్ళదలుచుకున్నారు? 100% అండి. ఇక్కడ ఈ పర్యావరణంలో అంటే పల్లెటూరు పర్యావరణంలో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ లాంటి సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అక్కడ స్కూల్స్ ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నాయో అవే ఫెసిలిటీస్ మన స్కూల్లో ఉంటాయండి. సో ఎడ్యుకేషన్తోనే కాకుండా ఐఐటీలో, నీట్లో అండ్ ఫౌండేషన్ ఆఫ్ సివిల్ సర్వీస్ కోర్సెస్లో మేము ఎడ్యుకేషన్కి సంబంధించి ప్యారలల్ ట్రైనింగ్ ఇస్తామండి. మేము ఆ టైం టేబుల్లో ఇవి కూడా ఒక అవర్స్ని వేసి మేము ప్యారలల్గా రన్ చేస్తాము. అదే కాకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్లో భాగంగా క్రికెట్ కానీ, షటిల్ కానీ, కబడ్డీ కానీ, స్విమ్మింగ్ కానీ ఇవన్నీ అవకాశాలని మేము ప్లే గ్రౌండ్లో మేము అకామిడేట్ చేసి వాటికి ట్రైనింగ్ ఇచ్చే విధంగా మేము దానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే క్లాస్ రూమ్స్ అన్నీ కూడా పక్కా ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ ప్యానల్ బోర్డ్స్ని యూజ్ చేస్తున్నాం. మనకి ఇక్కడ డిజిటల్ ప్యానల్ బోర్డ్స్ తక్కువ సిటీస్లో ఉంటాయి, విలేజ్లో ఉండవు అవన్నీ కూడా. సో ప్యానల్ బోర్డ్స్ని మేము కొత్తగా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. జగంపేట పర్యావరణ ప్రాంతాల్లో ప్యానల్ బోర్డ్స్ లేవు ఇప్పటి వరకు. సో దాన్ని మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మన స్కూల్కి అంటే కనీ విని ఎరగని రీతిలో ఇప్పుడు మీరు స్కూల్ని ప్లానింగ్ చేశారు. అసలు వసతులు ఏ విధంగా ఉన్నాయి స్కూల్కి సంబంధించి? స్కూల్కి సంబంధించి వసతులు అంటే అండి ట్రాన్స్పోర్టేషన్, మంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంది. అలాగే మంచి ప్లే గ్రౌండ్ 1.5 acre ప్లే గ్రౌండ్ ఉంది. సో ప్లే గ్రౌండ్కి సంబంధించి ఒక పార్క్ ఉంది. పార్క్ మేము అకామిడేట్ చేస్తున్నాము. అలాగే క్రికెట్ ప్రాక్టీస్ బాక్స్ ఒకటి అకామిడేట్ చేస్తున్నాము. స్విమ్మింగ్ పూల్ అకామిడేట్ చేస్తున్నాము. అలాగే క్రికెట్ సంబంధించిన కోర్టు కానీ, షటిల్ కోర్టు కానీ చేస్తున్నాము. అలాగే మన స్కేటింగ్ సంబంధించి రింగ్ ఒకటి రెడీ చేస్తాం. రింగ్ ఒకటి మేము ప్లాన్ చేస్తున్నాము. సో ఫిజికల్ ఎక్సర్సైజ్లో భాగంగా ఎన్సీసీ ట్రైనర్స్ని ఇద్దరిని పీఈటీలుగా మేము తీసుకోవడం జరుగుతుందండి. ఒక బాయ్స్కి ఒక పీఈటీ, గర్ల్స్కి ఒక పీఈటీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రిన్సిపాల్ని కూడా మేము హైదరాబాద్లో వర్క్ చేసేటువంటి ప్రిన్సిపాల్ మేడం సరితా మేడం అని చెప్పి ఆవిడని కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇప్పుడు టీచర్స్ ఉంటారు కదా, టీచర్స్ అంటే మీరు కార్పొరేట్ స్థాయిలో పెట్టారు కాబట్టి అంటే లోకల్గా ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ ఇంకా దినదిన అభివృద్ధి చెందే విధంగా ఉండాలి. మీరు అధిక స్థాయిలో చేశారు కాబట్టి ఈ టీచర్స్ని ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు? 100% అండి. ఎందుకంటే
టీచర్స్ చాలా ఇంపార్టెంట్ అండి స్కూల్కి. ఎందుకంటే ఇక్కడ మనం ఎంత ఎడ్యుకేషన్ బాగా ఇచ్చినా కానీ లాంగ్వేజ్ ప్రయర్ ఇంపార్టెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పిల్లలు డిగ్రీలో బీటెక్లో చేస్తున్నారు కానీ ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లేకపోవడం వల్ల వాళ్ళు జాబ్స్ వెనకబడి ఉంటున్నారు. రైట్ సార్. సో అది అలాంటి వాటి వల్ల ఆ ప్రాబ్లం లేకుండా మేము ఏం చేస్తున్నామంటే టీచర్స్ని కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి టీచర్స్ని మాత్రమే మనం సిటీస్ని తీసుకున్నాము. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా ఇస్తూ వాళ్ళ ద్వారా వీళ్ళని ట్రైనింగ్ చేస్తూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వీళ్ళని కూడా మేము ఆ రకంగా తయారు చేసుకుంటాం. ఉన్న వాళ్ళని ఎవరిని తీసేయట్లేదండి. సో కొత్త టీచర్స్ అందరినీ కూడా మేము రాజమండ్రి నుంచి రిక్రూట్ చేసుకున్నాము, కొంతమంది హైదరాబాద్ నుంచి రిక్రూట్ చేసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఈ సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మా NSTV ద్వారా మీరు మన పేరెంట్స్కి, మీ స్కూల్లో ఉన్న పేరెంట్స్కి, ఎవరికి ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరికి ఏం చెప్పాలనుకున్నా? ప్రజలందరికీ నమస్కారం అమ్మా. మీకు ఒకటే చెప్తున్నానమ్మా, నేను స్కూల్ అనగానే ఏదో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేటట్టుగా కాకుండా స్కూల్లో ఏం చెప్తున్నారు, స్కూల్లో పిల్లలకి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, టీచర్స్ ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా టీచ్ చేస్తున్నారు, మీ పిల్లలు ఏ రోజుకి ఏం నేర్చుకున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అలాగే మంచి స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం అంటే ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ అమ్మా. మీరు డబ్బులు ఫీజు తక్కువ అని చెప్పేసి తక్కువ ఫీజులోనో లేదంటే ఇంకా అసలు ఫీజు లేదని చెప్పేసి ఇంకోదైనా చేయడం కాదు. ఏ స్కూల్ అయినా సరే తక్కువ ఫీజు అయినా ఎక్కువ ఫీజు అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా మీరు ఏంటంటే స్కూల్లో మన పిల్లలకి ఏమొస్తుంది అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. దయచేసి పిల్లల ఎడ్యుకేషన్ మీద పిల్లల మీద కొంచెం మీకున్న టైంలో ఎక్కువ టైం కేటాయించండి. మీ పిల్లల్ని బంగారు భవిష్యత్తుకి మీరు కూడా మీ సహకారం అందిస్తే డెఫినెట్గా వాళ్ళ మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి నా ఆలోచన అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇంటర్నేషనల్ స్కూల్ CBSE కరికులం తాళ్ళూరు గండేపల్లి మండలం కాకినాడ డిస్ట్రిక్ట్. సెల్ 9966833304 996662330304.